నమస్తే N3 న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కాకానీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం. సర్వేపల్లిలో రౌడీయిజం చేస్తున్నాడని విమర్శ. శ్మశాన వాటిక ప్రహరీ గోడను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి తన శక్తి ఉన్నంత వరకు అభివృద్ధి చేస్తానని స్పష్టం. వైసీపీ నేతలపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ఫైర్. ఒక్కొక్కడికి దూల తీరుస్తానని వార్నింగ్. ఆలయంలో చోరీకి వెళ్లి గ్రామస్తులకి దొరికిపోయిన దొంగలు పాకాల పోలీసులకు అప్పగింత. కాపు భవన్లో జరిగిన బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి అభినందించారు. బలిజలు అభ్యున్నతికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బలిజల అభ్యున్నతికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరులోని క్యాంపు భవన్లో బలిజ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బలిజ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రికి కాపు నేతలు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి ఆడియో, వీడియో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపర్చిన బలిజ విద్యార్థులకు పురస్కారాలు, నగదు బహుమతి అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి నారాయణ మాట్లాడుతూ 7 ఏళ్ల నుంచి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న బలిజ సేవా సమితికి అభినందనలు తెలియజేశారు. సేవా కార్యక్రమాల్లో ముందున్న తులసి సీడ్స్ యాజమాన్యాన్ని ఆయన కొనియాడారు. సరైన విద్య అందితే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ బలిజ సేవా సమితి మంచి కార్యక్రమం చేపట్టిందని ప్రశంసించారు. విద్యార్థుల్లో అణుబాంబు కంటే ఎక్కువ శక్తి, సామర్థ్యం ఉంటుందన్నారు. క్రమశిక్షణతో సరైన ఆలోచనతో ముందుకెళితే అనుకున్నది సాధిస్తారన్నారు. అందుకు మంత్రి నారాయణే నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కాపు నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెరుమాలపాడులో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన రైతులకి పంపిణీ చేశారు. జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు ఇంట్లో ఉంటే అరిష్టమని, తిరిగి ఇచ్చేయాలని రైతులకు ఆనం పిలుపునిచ్చారు. ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి రైతు హాయిగా నిద్రపోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు, నాయకులతో కలిసి రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం రైతుల్ని ఉద్దేశించి మంత్రి ఆనం మాట్లాడుతూ జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంట్లో ఉంటే అరిష్టం, తిరిగి ఇచ్చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రాజముద్రతో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు, తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించారు. రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని ఆనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ శ్రేణులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ 6 లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాం. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మనం రాగానే ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రజలకే హక్కు ఉండాలి, రైతుల యొక్క భూమికి రైతే హక్కుదారుడిగా ఉండాలి తప్ప ఎవరో దీన్ని లాక్కునే పరిస్థితి రాకూడదని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పటికి 1.4 మాసాల క్రితమే మొదటి సమావేశంలో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేశాం. మేము రద్దు చేసే సమయానికే, అంటే ఎన్నికలు అయిపోయే సమయానికే 35 లక్షల మంది రైతుల యొక్క పాస్ పుస్తకాలని విడుదల చేసేశారు. ఆ కొత్త పాస్ పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కొత్త అప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఏ రకంగానూ దానిలో విలువైన సమాచారం లేదు. వాస్తవానికి ఎవరైనా కోర్టుకు వెళ్తే మీకు ఇచ్చిన పాస్ పుస్తకం చెల్లదు. ఎందుకంటే దాని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానే కాదు. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చేటువంటి పాస్ పుస్తకాలు ఎట్లుంటాయో మీకు పాత పాస్ పుస్తకాలు పురాతనంగా, అంటే 15-20 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయి. అవి వేరు, మధ్యలో ఇచ్చినవి వేరు. ఇప్పుడు ఇవ్వబోయేది ప్రభుత్వ అధికారంతో ఇచ్చేటువంటి. దీని మీద ఈ పాస్ పుస్తకంలో సర్వ హక్కులు రైతు.
కాకానీలాగా వెధవ కూతలు కూసే వ్యక్తిని నేను కాదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకి ఆయన పత్రికకు సిగ్గులేదని మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ప్రజా జీవితంలో కాకాని లాంటి వారు పనికిరారని విమర్శించారు. 93 కోట్ల మంతా తుఫాన్కు ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయిస్తే 100 కోట్లు తీసుకున్నానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు బిల్లులే కాని నిధులను ఎలా దుర్వినియోగం చేస్తారో కాకాని చెప్పాలని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తున్నాడని, వైసీపీ పాలనలో సర్వేపల్లిలో కాకాని చేసిందంతా అవినీతేనని ఆరోపించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు, ఈ సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్లస్ వాళ్ళ పత్రిక, అసలు ఏమన్నా కొంచెం మానవత్వం, వాస్తవాలకి కొంచెం దగ్గరగా. ఇప్పుడు ప్రతిపక్షం అంటే విమర్శించకుండా కూర్చోదు, విమర్శించవచ్చు, కానీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా? పచ్చి అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా? మేము ఎప్పుడు చూడలే, ఎన్నేళ్ళు 40 years ఉన్నాము. నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ప్రవర్తించిన వాడిని మేము చూడలే. నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు. ఎంత? మొత్తం కలిసి 93 కోట్లు, మొత్తం కలిసి 93 కోట్లు. ఈ 93 కోట్లలో కోవూరు 20 కోట్లు, కావలి 19 కోట్ల 18 లక్షలు, సర్వేపల్లి 16 కోట్ల 90 లక్షలు, నెల్లూరు రూరల్ 12 కోట్ల 63 లక్షలు, ఆత్మకూరు 10 కోట్ల 31 లక్షలు, ఉదయగిరి 7 కోట్ల 26 లక్షలు, వెంకటగిరి 6 కోట్లు, అన్నీ కలిపి 93 కోట్ల 27 లక్షలు. సర్వేపల్లి ఓన్లీ 16 కోట్ల 90 లక్షలు. నువ్వు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరు ఎట్టొస్తుంది? భుజభుజ నెల్లూరులో శ్మశాన వాటిక ప్రహరీ గోడను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. నా శక్తి ఉన్నంత మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నన్ను 1కి 3 సార్లు మీ ఇంటి బిడ్డగా భారీ మెజారిటీతో గెలిపించారని, నా శక్తి ఉన్నంత మేర నెల్లూరు రూరల్ను అభివృద్ధి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ భుజభుజ నెల్లూరులో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహరీ గోడను ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్మశాన వాటిక ప్రహరీ గోడను ప్రారంభించారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనుల జాతర జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 25వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. 3 ఫేజ్ కరెంటు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, పండుగ తర్వాత 3 ఫేజ్ కరెంటు పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని నెలల ముందే భుజభుజల్లూరులో ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో కర్మకర్తల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం, పూర్తయింది. మరో ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రోజు మరో 10 లక్షల రూపాయలతో చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకుని పూర్తి చేసి ప్రజలకు అందిస్తుంది. భుజభుజల్లూరు వాసులకి ఇది ఒక అత్యంత అవసరమైనటువంటి కర్మకర్తల భవనం. అనేక సంవత్సరాలుగా ఈ యొక్క భవనం లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో గ్రామస్తుల కోరిక మేరకి దీన్ని ఏర్పాటు చేయటం, అవకాశం నాకు రావటం సంతోషంగా ఉంది. ఇంకా కూడా లోపల ఏదైతే బావి ఉందో ఆ బావిని పూడిపించాలా, దానికి కూడా ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పాం. అది కూడా త్వరలో చేస్తానని మాట ఇస్తూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 25వ డివిజన్ భుజభుజల్లూరులో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి. తనపై కుట్రలు చేస్తున్న వారి దూల త్వరలోనే తీరుస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాల్లో అపచారాలకు పాల్పడిన వైసీపీ బ్యాచ్ బండారాన్ని కూటమి ప్రభుత్వం బయటపెట్టిందన్నారు. బయట నుండి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కూటమి నేతల మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
చట్టాలను మరింత కఠినతరం చేసి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. తాను రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధతతో ఉండాలని వచ్చానని చెప్పారు. తన మీద కొందరు మహిళలను పురమాయించి వీడియోలు చేయించారని, నా జీవితంలో ఒక ఆడమనిషి నిందమోపితే వివరణ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ వారు వైసీపీ వారితో కలిసి ఉదయగిరిలో అభివృద్ధి కాకుండా అడ్డుకోవాలని చూడడం బాధాకరం అన్నారు. సొంత పార్టీ వారైనా ఇతర పార్టీ వారైనా నాపై కుట్రలు చేస్తున్న వారి దోల త్వరలోనే తీరుస్తానని కాకర్లా హెచ్చరించారు. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే ఒక రకమైన శాంతి భద్రతలకి విఘాతం కలిగించేదానికి వైసీపీ పార్టీ ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది. మీరందరూ గమనించే ఉంటారు, 18 నెలలుగా యూట్యూబర్లని అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ని రాష్ట్రమంతా యాక్టివేట్ చేసి కొత్త మందిని పెంచి ఈ రంగంలోకి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఉన్నవి లేని ఉన్నట్టు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యేలని పెద్ద నాయకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం దీంట్లో స్పష్టంగా కనపడతా ఉంది. దానికి ఎగ్జాంపుల్స్గా మీరు చూశారు, ఈ మధ్య లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ప్రసాదంలో నత్తిని వేసి, బతికున్న నత్తిని వేసి దాన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి చూశారు. దాని వెనకాల మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏందనేది గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు విచారణ చేయిస్తే మొత్తం కూడా బయటపడింది. కంప్లీట్గా ఈ వైసీపీ బ్యాచ్ దాని వెనకాల ఉంది. ఇది ఏమి సునకానందమో నాకైతే అర్థం అవ్వట్లేదు. రాజకీయాలు గౌరవంగా చేసుకోవాలి, ఒకరినొకరు ఎదుర్కోవాలంటే ప్రజా సమస్యల పట్ల, ప్రజా సమస్యల పక్కన ప్రతిపక్షం పోరాడాలి. కానీ ఈ రకంగా ఇటువంటి యూట్యూబర్లని టెక్నాలజీ వాడుకొని యూట్యూబర్ని క్రియేట్ చేసి రకరకాలుగా ఈ రంగా చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ వివక్షగా వదిలేస్తూ ఉన్నాను. ఇవన్నీ చూస్తే ఒకసారి ఎవరెవరో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడ వాళ్ళు అంటే బయట నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని పెద్ద నేతల్ని, మా నాయకుల్ని, కూటమి పెద్ద నాయకులను కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు. దిక్కుమాలిన పరిస్థితి, ఎవరిని వదలట్లేదు. ఏది పడితే అది రాసి కొన్ని వందల వీడియోలు నెగిటివ్గా రిలీజ్ చేసి టెక్నాలజీ చేతిలో ఉంది కదా, కానీ ఒక రకమైన బౌండరీ లేదు, ఒక రకమైన వెరిఫికేషన్ లేదు. ఏది పడితే అది వన్ సైడ్ రాసేయడం అనేది అలవాటైపోయింది. 18 నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీడియా మిత్రులుగా మీకు తెలుసు. ఈ మధ్య రీసెంట్గా ఈ వెంగమాంబ అనే ఆవిడ మన మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది. నాకు లైఫ్లో ఇప్పుడు దాకా నా లైఫ్లో ఒక ఆడపడుచు నన్ను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం నాకు వచ్చింది ఇది. రాజకీయాల్లో సాధారణం ఇవన్నీ అని తెలుసు, అయినా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వీటన్నిటికీ ఏం భయపడేది లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె వెనకాల పెద్ద కుట్ర ఉంది. దీనికి ఎవరెవరు ఆమెని వాడుకుంటున్నారు, ఆమె వెనకాల ఏమేం చేయించారు, ఆమెను ఎందుకు ఈ విధంగా ముందుకు పుష్ చేసి ఈ రకంగా వీడియో చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మొత్తం నా దగ్గర క్లియర్గా ఎవిడెన్స్లతో సహా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మనం ఎంక్వైరీలో తేలుతాయి. భగత్ సింగ్ కాలనీని పోలీసులు జల్లెడ పట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 24 మోటార్ బైకులు, 3 ఆటోలను సీజ్ చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు హెచ్చరించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సూచనల మేరకు నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ టౌన్ డీఎస్పీ గిరిధర్ల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 మోటార్ బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఘట్టమనేని మీడియాతో మాట్లాడుతూ నేరాలు, దోపిడీలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కాలనీలో మీరందరూ ఐకమత్యంగా ఉంటే దొంగలు, రౌడీ షీటర్లను అరికట్టొచ్చని చెప్పారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవాబ్పేట, సంతపేట, బాలాజీనగర్, వేదాయపాళెం పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా ఎస్పీ మేడం అజితా వేజండ్ల ఎస్పీ మేడం గారి సూచనల మేరకు ఇక్కడ ఇంతమంది అధికారులు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది.
దాదాపు ఒక 24 టూ వీలర్సు, ఒక 3 ఆటోసు, దానికి ఎటువంటి రికార్డ్స్ లేవు. అవి దొంగలించబడిన సొత్తులా లేకపోతే థెఫ్ట్ అయినవా తెలియదు. అవి వెరిఫై చేయాలి. అలాగే ఇక్కడున్న కాలనీలో అందరితో ఒక చిన్న సమావేశం ఏర్పాటు జరిగి అసలు వీళ్ళు ఎట్లా సంఘటితంగా ఉంటే నేరాలు అరికట్టవచ్చు అనే ఒక చిన్న అవగాహన కూడా వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ సాయంత్రం పూట తాగి వస్తున్నారు, లేకపోతే గాంజాయి తాగుతున్నారు అనే మాకు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మాకు తెలుసు బయట ఎక్కడో అఫెన్స్ చేయడము, ఎక్కడో నేరం చేయడము ఇక్కడ షెల్టర్ పాయింట్గా మారిందని అని చెప్పేసి ఒక అపవాదం ఉంది ఈ టిట్కో హౌసెస్ మీద. అందుకని ఈరోజు పోలీసు దృష్టి ఇక్కడ ఈ కాలనీలో సాధించడం జరిగింది. చక్కగా వీళ్ళంతా సహకరించారు. ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసి నేరాలు అరికట్టి షెల్టర్ పాయింట్ లేకుండా చేసే ఒక ముందడుగుకి మేము వెళ్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. గంజాయి అనే వర్డ్ వినపడకూడదు. ఇప్పుడు తాగేవాడైతే రిహాబిలిటేషన్ పంపిస్తాం, అమ్మేవాడైతే పీడీ యాక్ట్ పెడతాం వాడి మీద. తడ కేజీవీపీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనను బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ విద్యార్థిని పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేసిన ఘటన తిరుపతి జిల్లా తడ మండలం తడ కండ్రికలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు కేజీబీవీలో వరదాయపాలెం మండలం విఠలాయ్యపాలెం గ్రామానికి చెందిన ఈరకం వెంకటలక్ష్మి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ గత శనివారం రాత్రి పాఠశాల మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేయడంతో ఆమె తలకి తీవ్రమైన గాయమైంది. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతి ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. అయితే ఘటనను బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు దొంగలు ఆలయంలో చోరీకి వెళ్లి గ్రామస్తులకి దొరికిపోయిన ఘటన కోనపరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దొంగల్ని పాకాల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కోనపరెడ్డిపల్లి గ్రామం రామాలయంలో కొందరు దొంగలు చోరీకి ప్రయత్నించి గ్రామస్తులకు దొరికిపోయారు. గత కొంతకాలంగా పాకాల మండలంలో పలుచోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ముఠా కోనపరెడ్డిపల్లి గ్రామస్తులకు పట్టుబడ్డారు. దొంగలను పాకాల పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి అప్పగించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేము కోనపరెడ్డిపల్లి అంటే నేషనల్ హైవే పక్కన ఉన్నది. శ్రీరాముల వారి గుడి ఆలయం నూతనంగా నిర్మించి మొన్న ఒక 2 నెలల ముందే ఓపెన్ చేసినాము. రాత్రి 11 గంటల టైంలో 11 నుంచి 12 మందిలో ఈ దొంగలు వచ్చి మా గుడిని ఓపెన్ చేస్తూ ఉన్నారు. మా గ్రామస్తులందరూ ఇక్కడ పిల్లలు మేలుతో నుండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పట్టుకోవడం తర్వాత పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి ఆ దొంగలను స్టేషన్కి తీసుకెళ్లారు. ఇప్పుడే కాదు, ఈ గతంలో కూడా ఈ పాకాల మండలంలో కుక్కలపల్లి అయితేనేమి, ఒల్లివేడు అయితేనేమి, పంటపల్లి అయితేనేమి, రంగారపల్లి అయితేనేమి రకరకాలుగా దేవాలయాల మీదని ఈ దొంగలు పడుతున్నారు. ఇది తరచుగా జరుగుతూ ఉండేది. ఇది కాకుండా ఇంతకుముందు ఒక ఏఎస్ఐగా ఉండి రిటైర్డ్ అవుతున్న సుబ్రహ్మణ్యం అని ఆయన మా ఊరిలోనే ఉన్నాడు. అతని ఇంటి చివరిలో ఉంది. అతని ఇంటి పైన కూడా 3 సార్లు దొంగలు బేగాల బలం కొట్టి ఇల్లు చెదరబదం చేసి వస్తువులంతా చెదరబదం చేసేసి వెళ్ళిపోయినారు. ఈ విధంగా తరచుగా మాకు జరుగుతూ ఉన్నది. కాబట్టి దయవచ్చి నేషనల్ హైవే పక్కన మేము ఉన్నాం కానీ మాకు భద్రతగా కల్పించి మా దేవాలయాలే కాదు మా గ్రామస్తులు కూడా మాకు ఒక భరోసా ఇవ్వాలని పై అధికారులను మేము కోరుకుంటున్నాం గ్రామం తరఫున. మా ఊరు కోనపరెడ్డిపల్లి. మా గుడి కౌసల్య రామ మందిరం. రాత్రి 12 గంటలకి దొంగలు పడినారు. మా ఊర్లో మగవాళ్ళు మేలుకో నుండి దొంగలు పట్టుకొని పోలీసులకి అప్పగించినారు. కావున మాకు సీసీ కెమెరా కావాలని కోరుతున్నాం. మళ్ళీ మేము హైవే పక్కన ఉంది మా గుడి. మాకు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరా భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. ఆ గుడిలో ఆ రాత్రి దొంగలు చనిపోయినారు. వాళ్ళనేమో కడప 12 లోపల చనిపోయినారు. వాళ్ళనేమో పట్టుకున్నాము. పట్టుకుని పోలీసు కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళను విచారించి తీసుకుపోయినారు.
మాకు దయచేసి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే బాగుందని ఆశిస్తున్నాను. నా పేరు లావణ్య. మాది పాకాల మండలం ఎరంగారిపల్లి గ్రామము. ఇక్కడ బొంతల గంగమ్మ గుడి దేవాలయం దగ్గర పూజలు చేస్తున్నాము. అంటే గుడి ఇక్కడ దోపిడీ చేశారు. అది గతంలో ఇంతకుముందు కూడా ఒక 3-4 సార్లు ఈ విధంగానే సుత్తితో కొట్టేసి తీసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి మాకు ఇక్కడ గుడి దగ్గర ఇబ్బందిగా ఉంది. నా పేరు సుబ్రహ్మణ్య రెడ్డి. మా ఎరంగారిపల్లి పాకాల మండలం దగ్గర ఎరంగారిపల్లి. మాది గుడి నిర్మాణం మేము చేసుకునింది. ఇందులో ఏం జరుగుతుందిరా అంటే, ఇంతకుముందు కూడా పూజలు పురస్కారాలన్నీ మేము ముందు చేస్తా ఉన్నాము. కానీ అప్పుడు గుడికి భద్రత లేకుండా పోతా ఉంది. దానివల్ల ఇప్పుడు మొన్న నైట్ రాత్రి గుడి ఎవరో గడపర సుత్తులతో కొట్టి 5 నుంచి 7,000 దాకా డబ్బు పోయినాయి, అమ్మవారి డబ్బులు. ఇంతకుముందు కొద్ది కాలం ముందు డబ్బులు కూడా 3 సార్లు ఉండి అమ్మ పగలగొట్టిపోయినారు. దీనికి భద్రంగా కాపాడేదానికి ఈ దోపిడీ చేసిన వాళ్ళు కూడా కొంచెం హెచ్చరిక పెట్టాలనేసి కోరుతున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ హైకోర్టు జడ్జి నామవరపు రాజల్వాల్ రావు, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు గణపతరావు జాదవ్, రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్, మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. మూవీ టీం ఏడుకొండల స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని తెలంగాణ హైకోర్టు జడ్జి నామవరపు రాజ్యవాల్రావు, ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు గణప్రతాప్ జాదవ్, రాజస్థాన్ మంత్రి కృష్ణకుమార్, మన శంకర్ వరప్రసాద్ మూవీ టీం, దర్శకుడు అనిల్ రావుపుడి, నిర్మాత సాహు గారపాటి, రచయిత రామజోగయ్య శాస్త్రి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల సినీ దర్శకుడు అనిల్ రావుపుడి మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం తిరుపతిలో మన శంకర్ వరప్రసాద్ సినిమా ట్రైలర్ లాంచ్ ఉందని, ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చామని తెలిపారు. జనవరి 12 మన శంకర వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాత సాహు గారి పట్టుతో టీం అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ 4 గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం. సో ఫస్ట్ టైం మన శంకర ప్రసాద్కి సంబంధించిన కంటెంట్ బయటికి ఒక 2.5 minute ట్రైలర్తో వస్తున్నాం. సో అది మిమ్మల్ని అందరినీ ఎగ్జైట్ చేస్తూనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈసారి జనవరి 12 పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మన జాన్ 12 సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా అల్లిగా చెప్పినట్టు లాస్ట్ పండుగ ఎట్లా సంక్రాంతి వస్తున్న సినిమా జనందరినీ మెప్పించిందో ఈ సినిమా అంతకన్నా మెప్పిస్తుంది. అందరూ తప్పకుండా జాన్ 12 మూవీ చూడండి. థ్యాంక్ యూ. నందిగామలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 11 అడుగుల ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని శ్రీ వైకుంఠ నారాయణ క్షేత్రం 108 అడుగుల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం ఘన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. దేవాలయ వ్యవస్థాపక అర్చకులు అంగర రాంబాబు ఆధ్వర్యంలో 11 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా మహాపారాయణం నిర్వహించారు. 333 మంది భక్తులు 31 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయగా మొత్తం 10,116 సార్లు జపం జరిగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, దివ్య కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామమూర్తయే భాగేవస్తయ నారాయణాయ విష్ణువే వాసుదేవాయ దేవతన్నా విష్ణుభోగయాచాభిర్భాగ్నే సీతావల్లభాయ దేవతన్నో రామచంద్ర ప్రజోపూజ సమర్పయామి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్వన్మంగళాని భవంతు, విశ్వకళ్యాణ సిద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కాకానీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం. సర్వేపల్లిలో రౌడీయిజం చేస్తున్నాడని విమర్శ.
శ్మశాన వాటిక ప్రహరీ గోడను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి తన శక్తి ఉన్నంత వరకు అభివృద్ధి చేస్తానని స్పష్టం. వైసీపీ నేతలపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ఫైర్, ఒక్కొక్కడికి దూల తీరుస్తానని వార్నింగ్. ఆలయంలో చోరీకి వెళ్లి గ్రామస్తులకి దొరికిపోయిన దొంగలు పాకాల పోలీసులకు అప్పగింత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.